పార్వతీపురం మండలం పెదబొండపల్లి ఎంఆర్ నగర్ ప్రాంతంలో దళిత భూములు చుక్కా శ్రీదేవి కబ్జా చేసిందని 2 గ్రామాల దళితులు, రజకులు, దేశభక్తుల శ్రావణి, మహేష్లు ఆరోపించారు. గత ప్రభుత్వంలో శ్రీదేవి అధీనంలో ఉన్న భూములు దళితులకు చెందినవి అని చెప్పినా అధికారులు పట్టించుకోలేదన్నారు. పొలం సాగుకు వెళితే శ్రీదేవి తుపాకీతో బెదిరించిందని వెల్లడించారు. దళితులను కించపరిచేలా దూషిస్తూ రేప్ కేసులు పెట్టిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక ఎమ్మెల్యే వద్దకు వెళ్లి మా గోడును వినిపించామన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే అండగా ఉన్నారని తెలిసి ఆయనపై తప్పుడు ప్రచారం చేసేలా ఒక పత్రికతో శ్రీదేవి మాట్లాడిందని వివరించారు. తప్పుడు ప్రచారం మానుకోకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కనీసం ప్రభుత్వం మారింది కదా అని చెప్పేసి జోగారావు ఎలగపోయారు, పరిపాలన పోయింది. కనీసం ఓన్లీ విజయ్ చంద్ర గారైనా వచ్చారు, మమ్మల్ని బాగు చేస్తారు, కనీసం అతని దగ్గరికే నెల్లు బ్రతిమలాడతామని చెప్పేసి మేము వెళ్ళామండి. వెళ్ళి సార్ మాకు ఇలాగ అన్యాయం జరుగుతుంది, 6 సంవత్సరాలుగా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము అని చెప్పి మేము వెళ్ళి అతను బ్రతిమలాడగా సరేనమ్మా మీ భూములు మీకు ఇప్పిస్తాము ఆయన అతను మాట ఇచ్చారండి. మాట ఇచ్చినందుకు అతను కూడా ఆవిడ బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. ఈ శ్రీదేవి అమ్మ మీరు ఎంత భయపెట్టినా మేము భయపడము, మేము ఇలాగే ఉంటాము, మేమేమి ఎంతకైనా తెగిస్తాము. ఇంకా కాకపోతే ఇంకా నువ్వేలాంటి ఎంతమందిని తెచ్చుకుంటావు మేము అంతమందినే తెచ్చి మీకు ఎదురుగా మేము పోరాడతాం. కానీ నువ్వు చూపెట్టిన గన్నలకి తుపాకీలకి మేమైతే భయపడము. వాళ్ళు భయపడిపోయారేమో అందుకే వాళ్ళు చేస్తే కానీ మేమైతే భయపడము. రా భూమి మీదకి వద్దామా. ఎమ్మెల్యే గారు వచ్చి మా దగ్గరికి అన్నారండి, అమ్మ మీరు వెనకబడిన తరగతి వాళ్ళు అంటేనే. వైస్ ప్రెసిడెంట్ నేను వంగమండి నాయన్ను. ఈరోజు నిన్నను చుక్కా శ్రీదేవి అనే వ్యక్తి ఎమ్మెల్యే మీద అనవసరమైన ఒక ప్రకటన చేసింది. దానివల్ల మేము ఈరోజు ఆవిడని ఖండిస్తూ ఎంఆర్ నగరంలో 2016-17లో దేవుడు భూములు ఆక్రమించుకొని అలాగే రజకులు 150 సంవత్సరాల నుంచి అక్కడ వాళ్ళు వృత్తిని వాళ్ళు చేస్తుంటే వాళ్ళే కూడా అడ్డుకొని అంతకుముందు ఎంపీ గారి టైంలో దోబీఖానా కూడా అక్కడ కట్టడం జరిగింది. ఒక వెళ్ళగూడను తీయించడం జరిగింది, ఒక షెడ్ కూడా కట్టడం జరిగింది. అటువంటి ప్రభుత్వ స్థలాన్ని కూడా ఇది నాదే అనుకుని వచ్చి వాళ్ళకి భయభ్రాంతులు చేయించి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద కాదు నా మీద కూడా రేపు కేసు పెట్టడం జరిగింది. ఆ రోజు తర్వాత వాళ్ళ మీద కేసులు పెట్టి భయభ్రాంతులు చేసి ఎవరినో తీసుకొచ్చి తుపాకీలు పట్టుకుని వచ్చి పేల్చేస్తాము అది ఇది అనుకుని చెప్పి బెదిరించేసి అక్కడ లేకుండా చేయడం జరిగింది. తరువాత ప్రభుత్వాలకి కూడాను